పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు అన్నట్టుగా ఉందంట ఆ లీడర్ వ్యవహారం. పదవిచ్చి గౌరవం ఇచ్చిన పార్టీలో ఉండకుండా పొలిటికల్ గా ఎక్కడికో వెళ్తామనుకుని ఎక్కడికి వెళ్ళలేక చివరికి అక్కడే మిగిలిపోయారాయన. రాజకీయ అనుభవం లేక రకరకాల కుప్పిగంతులేసి చివరికి ఎటూ కాకుండా పోయిన సదరు నాయకుడిని చూసి అయ్యో పాపం అంటున్నారని జనం. ఇంతకీ ఎవరా పొలిటికల్ పసివాడు? ఏంటైన జంపింగ్ జపాంగ్ స్టోరీ? పిలిచి పిల్లనిస్తానంటే చులకనగా చూసి ఏదో బూత్ మాట రేసి వెళ్లిపోయాడట వెనకటికొకాయన. ఇప్పుడు కోనసీమలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రాజోలు లీడర్ బొంతు రాజేశ్వర్ని చూసి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారట జనం. అంతేకాదు, అయ్యో పాపం అలా జరిగిందా, పగవాడికి కూడా రాకూడదా పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారట. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు, అసలేం జరిగిందయ్యా అంటే, రాజోలు నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు ఈసారి జనసేన టికెట్ ఆశించి బొక్కబోర్ల పడ్డారు. ఆ నిరాశలో జనసేనకు రాజీనామా చేసి తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు రాజోలులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా అసెంబ్లీ గేట్ టచ్ చేయలేకపోయారైనా. 2019 ఎన్నికల్లో ఏపీలో జనసేన గెలిచిన వన్ అండ్ ఓన్లీ సీట్ రాజోలు. అప్పుడు కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు రాజేశ్వరరావు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఫ్యాన్ గూటికే చేరారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇక అప్పటి నుండి వైసీపీలో రాజేశ్వరరావుకు ప్రాధాన్యత తగ్గడం మొదలైందట. ఇంకా చెప్పాలంటే పరిస్థితి కూరలో కరివేపాకులా మారిందన్నది లోకల్ టాక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసి రిటైర్ అయ్యారు రాజేశ్వరరావు. 2014లో వైసీపీలో చేరి అప్పటి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మీద పోటీ చేసి ఓడిపోయారు. ఇక రెండోసారి 2019లో రాపాక చేతిలో ఓటమి. ఇలా 2 సార్లు పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారన్న సానుభూతితో పాటు ఇంజనీర్గా ఆయన సీనియారిటీని వాడుకోవాలన్న ఉద్దేశంతో తాము పవర్లోకొచ్చాక ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించింది వైసీపీ అధిష్టానం. ఇటు రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరాక ఇక తనకు పార్టీ టికెట్ దక్కదని ఫిక్స్ అయిపోయి ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి పార్టీకి రాజీనామా చేసి ఏడాది క్రితం జనసేనలో చేరిపోయారాయన. గత ఎన్నికల్లో జనసేన రాష్ట్రమంతటా ఓడిపోయినా రాజోలులో గెలిచింది కనుక ఈసారి మనం ఆ పార్టీలోకి వెళ్లి ఎందుకు గెలవకూడదన్నది ఈ మాజీ ఇంజనీర్ లెక్కగా తెలిసిందే. అప్పటికీ పార్టీలో ఆర్థికంగా బలమైన నేత ఎవరూ లేకపోవడంతో టికెట్ తనదేనని అనుకున్నారట రాజేశ్వరరావు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది ఇంకోటి. జనసేన రాజోలు టికెట్ను ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్కి ఇవ్వడంతో కంగుతిన్నారు రాజేశ్వరరావు. ఇక చేసేదేం లేక జనసేనకు కూడా రాజీనామా చేసేసి తిరిగి ఫ్యాన్ కిందకి చేరే ట్రయల్స్లో ఉన్నారట. ఇదంతా చూస్తున్న వారు మాత్రం నాడు ప్రభుత్వ పదవిని సైతం వద్దని ఊపుగా వెళ్లిన వ్యక్తి నేడు వంగి వంగి దండాలు పెట్టాల్సి వస్తుందని కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, బొంతుపై 2014, 2019లో గెలిచిన గొల్లపల్లి సూర్యారావు, రాపాక వరప్రసాద్ కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. అంటే ఒకే ఓరలో 3 కత్తులన్నమాట. ఈ పరిస్థితుల్లో అసలు ఆయన కోరుకున్న ప్రాధాన్యం ఎంతవరకు దక్కుతుందన్నది క్వశ్చన్ మార్క్. ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్గా లెక్కలు పక్కాగా వేసిన రాజేశ్వరరావు పొలిటికల్ మ్యాథమెటిక్స్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అని కామెంట్ చేస్తున్నారట ఈ వ్యవహారాలను దగ్గరగా గమనిస్తున్నవారు.